వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన సమాచారం. ఇందులో 66వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మనకి ఇందులో ఫస్ట్, సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాటకం మా భూమి. రెండవ పాయింట్, ప్రజలలో చైతన్యాన్ని నింపిన నాటకం మా భూమి. 3, షేక్ బందగీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చిన నాటకం మా భూమి. మా భూమి కాబట్టి మనకి సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాటకం ఏది? మా భూమి. ఎందుకంటే మనకి షేక్ బందగి శ్రద్ధాంజలి ఘటిస్తూ మొట్టమొదటిసారిగా, అంటే దొరను ఎదిరించి మరణించిన వ్యక్తి కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన గురించి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక నాటకాన్ని తీయడం జరిగింది. ఆ నాటకం పేరు ఏంటి? మా భూమి. ఆ నాటకం పేరేంటి? మా భూమి. మరి మా భూమిని ఎవరు దర్శకత్వం వహించారు అంటే సుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కర్ రావులు మొట్టమొదటిసారిగా షేక్ బందగి పైన, అంటే తొలి అమరుడు, తెలంగాణ గడ్డపైన తొలి అమరుడు ఎవరు అంటే షేక్ బందగి. ఆ షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చిన నాటకం మా భూమి. ఏది? మా భూమి. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఇది సరైన సమాధానం. ద ప్లే దట్ ఇన్స్పైర్డ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ మా భూమి. మనకి సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ప్లే దట్ ఇన్స్పైర్డ్ ఆర్మ్డ్ స్ట్రగుల్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దిస్ ప్లే was made by Sunkar Satyanarayana and Vasireddy Bhaskar Rao. So this play is for Sheikh Bandagi. Play is for Sheikh Bandagi. So Sheikh Bandagi is the first immortal in Telangana struggle, in Telangana land. So in that case, Sunkara Satyanarayana and Vasireddy Bhaskar Rao made the movie or made the play. The name of the play is Ma Bhumi. The name of the play is Ma Bhumi. So first one is correct. And second point is, ప్రజలలో చైతన్యాన్ని నింపిన నాటకం మా భూమి. అవును, అంటే ప్రజలు అప్పుడు దొరని ఎదిరించాలంటేనే భయపడేవాళ్ళు, అంటే దొర కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడాలంటేనే భయపడేవాళ్ళు. మరి అలాంటి సిచ్యువేషన్లో దొర తీర్పుకు వ్యతిరేకంగా తన భూమి కోసం ఎదురెళ్ళి పోరాడిన వ్యక్తి షేక్ బందగి. కాబట్టి ఆ నాటకం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపిన నాటకం. ఆ నాటకం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపిరు ఎవరు? సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు. కాబట్టి ప్రజలలో చైతన్యాన్ని నింపిన నాటకం అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. ఏ ప్లే దట్ ఇన్స్టాల్ ద కాన్షియస్నెస్ ఇన్ ద పీపుల్ ఆఫ్ మా భూమి. ద ప్లే దట్ ఇన్స్టాల్డ్ కాన్షియస్నెస్ ఇన్ people of Ma Bhumi, or the play that create awareness on the people. That movie is Ma Bhumi. The play is Ma Bhumi. So Sheikh Bandagi is the one who resisted anarchies of Rapaka Ramachandra Reddy. So in that case, Vasireddy Bhaskar Rao and Sunkar Satyanarayana made the movie of Ma Bhumi. So this play creates awareness on the people. So second point is also correct one. And third, Sheikh Bandagi కి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చిన నాటకం ఏది? మా భూమి. షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చిన నాటకమే మా భూమి. సో మనం మాట్లాడుకున్న టాపిక్ షేక్ బందగికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వచ్చింది కాబట్టి థర్డ్ పాయింట్ కూడా కరెక్టే. మరి తనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ తీసిన నాటకం ఏది? మా భూమి. ఏ ప్లే దట్ పేస్ ట్రైబ్యూట్ టు షేక్ బందగి ఈస్ మా భూమి. ప్లే దట్ పేస్ ట్రైబ్యూట్ టు షేక్ బందగి ఈస్ మా భూమి. సో దిస్ మా భూమి మేడ్ బై Sunkar Satyanarayana and Vasireddy Bhaskar Rao. So all three options are correct. So మనకి ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి, ఆర్ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ సి 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, క్రింది వాటిలో 67th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మరి దీంట్లో ఫస్ట్ టాపిక్ లేదంటే ఫస్ట్ వన్, రాపాక రామచంద్రారెడ్డి తల్లి ఎవరు? జానమ్మ. రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ. సెకండ్, జానమ్మ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కడివెండి గ్రామంలో ఉండేది.
జానమ్మ ఎక్కడుండేది? జనగామ జిల్లా పాలకుర్తి మండలం కడివెండి అనే గ్రామం. 3. జానమ్మ బీసీల భూములను లాక్కొని బలవంతంగా పన్నులని వసూలు చేసింది. బీసీల భూములను లాక్కొని ఏం వసూలు చేసింది? బలవంతంగా పన్నులను వసూలు చేసింది. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1, 2 సరైనవి, ఆప్షన్ బి 2, 3 సరైనవి, ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి. మరి ఇందులో మనకి ఏది సరైన సమాధానం చూడాలంటే మనకి రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ. అవును, రాపాక రామచంద్రారెడ్డి తల్లి ఎవరు అంటే జానమ్మ. ఈవిడ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కడివెండి గ్రామంలో ఉండేది. ఎక్కడ? జనగామ జిల్లా పాలకుర్తి మండలం కడివెండి అనే గ్రామంలో ఉండేది. కాబట్టి ఇది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జానమ్మ షీ టుక్ ల్యాండ్స్ ఆఫ్ బీసీస్ ఆర్ జానమ్మ చుట్టుపక్కల ఉన్న బీసీలను లాక్కొని వాళ్ళని అందులోనే బానిసలుగా చేసి వారిపై బలవంతంగా పన్నులను విధించేది. కాబట్టి అతి క్రూరంగా ప్రవర్తించేది ఎవరు? జానమ్మ. కాబట్టి థర్డ్ వన్ ఏంటి? జానమ్మ బీసీల భూములను లాక్కొని వాళ్ళని అందులో బానిసలుగా చేసి బలవంతంగా వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసింది. కాబట్టి లాస్ట్ 3 ఆప్షన్ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్, ద మదర్ ఆఫ్ రాపాక రామచంద్రారెడ్డి ఈస్ జానమ్మ. ఎస్, ద మదర్ ఆఫ్ రాపాక రామచంద్రారెడ్డి ఈస్ జానమ్మ. అండ్ సెకండ్ వన్, జానమ్మ lived in జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్ కడివెండి విలేజ్. జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్ కడివెండి విలేజ్. సో సెకండ్ వన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్, జానమ్మ she took away the lands of BCs around it and she forced them to pay tax. So all 3 are the correct. So why? Because Janamma she took away the lands of BCs and turned there into slaves. So all 3 options are the correct one. So option C 1, 2, 3 are correct. Option C 1, 2, 3 are correct. నెక్స్ట్ 68వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మరి దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, సాయుధ పోరాట నేపథ్యంలో మనకి ఫస్ట్ పాయింట్, సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా రాజన్న. సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది రాజన్న. సో మనకి ఇది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఇది సాయుధ పోరాట నేపథ్యంలోనే వచ్చింది. మనకి సెకండ్, రాజన్న సినిమా దర్శకుడు ఎవరు? విజయేంద్ర ప్రసాద్. 3, మలిదశ ఉద్యమంలో సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది విముక్తి కోసం. మనకి ఫోర్త్ పాయింట్, విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎవరు అంటే ఎం ఉదయ్ కుమార్. విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎవరు? ఎం ఉదయ్ కుమార్. సో మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1, 2 సరైనవి, ఆప్షన్ బి 2, 3 సరైనవి, ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి, ఆప్షన్ డి అన్ని సరైనవే. మరి ఇందులో ఏది సరైన సమాధానమో చూసుకునే ముందు మన పాయింట్స్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చూస్తే, 1, సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా ఏది? రాజన్న. అవును, మనము రాజన్న నాగార్జున హీరోగా తెరకెక్కిన సినిమా రాజన్న. ఈ రాజన్న సినిమా సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా. అవును, అందులో దొరకి వ్యతిరేకంగా చాలా తిరుగుబాట్లు అనేవి జరుగుతాయి. అందులో ఒక సాంగ్ కూడా ఉంటుంది నాగార్జున వచ్చిన టైంలో. కాబట్టి ఇది సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా. సో ఏ ఫిలిం దట్ మేడ్ అగైనిస్ట్ ద ల్యాండ్ లార్డ్స్ ఈస్ రాజన్న. ఏ ఫిలిం మేడ్ అగైనిస్ట్ ద ల్యాండ్ లార్డ్స్ ఈస్ రాజన్న. సో రాజన్న ఈస్ మేడ్ ద ఫిలిం ఇన్ బ్యాక్డ్రాప్ ఆఫ్ peace and revolt. So first one is correct one. Second, రాజన్న సినిమా దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. So we already discussed about it. And who is the director of this film? Vijayendra Prasad. And who is Vijayendra Prasad? Vijayendra Prasad, he is the father of S.S. Rajamouli. And S.S. Rajamouli made a song or composed a song in Rajanna film. The name of that song is Vayaravai. So, and who is Vijayendra Prasad? He is the father of S.S. Rajamouli. So, and he is a director of Rajanna
film. He is the director of Rajana film. So director of Rajana movie is Vijayendra Prasad. So second point is also correct. And third, మలిదేశ ఉద్యమంలో సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా విముక్తి కోసం. సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది విముక్తి కోసం. అవును, మనకి సెకండ్ ఫేజ్ మూమెంట్లో ఏ విధమైన అనాచకాలు జరిగినాయి అని చెప్పి మలిదేశ ఉద్యమంలో మనకి విముక్తి కోసం అనే సినిమాను తీయడం జరిగింది. కాబట్టి థర్డ్ వన్ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. మలిదేశ ఉద్యమంలో ఎలాంటి అరాచకాలు జరిగినాయి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించడం జరిగింది. సో ఏ ఫిలిం సెట్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ డ్యూరింగ్ సెకండ్ ఫేజ్ మూమెంట్ ఈస్ ఫర్ లిబరేషన్. సో ఏ ఫిలిం సెట్ ఇన్ ఎ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఈస్ for liberation or విముక్తి కోసం. సో సెకండ్ పాయింట్ ఇస్, థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఫోర్త్, విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎం ఉదయ్ కుమార్. సో డైరెక్టర్ ఆఫ్ విముక్తి కోసం ఈస్ ఎం ఉదయ్ కుమార్. డైరెక్టర్ ఆఫ్ విముక్తి కోసం ఈస్ హూ? ఎం ఉదయ్ కుమార్. ఈ విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎవరంటే ఎం ఉదయ్ కుమార్. మరి ఈ సినిమాకి నిర్మాతగా పనిచేసింది నారదాసు లక్ష్మణరావు. ఈ సినిమాకి నిర్మాతగా పనిచేసింది ఎవరు? నారదాసు లక్ష్మణరావు. కాబట్టి ఫోర్త్ పాయింట్ కూడా సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ విముక్తి కోసం ఇస్ ఎం ఉదయ్ కుమార్. సో మనకి ఆల్ 4 ఆప్షన్స్ అనేవి కరెక్ట్. కాబట్టి మనకి ఆప్షన్ డి అన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. అన్నీ సరైనవే అనేది ఏం చెప్పుకోవచ్చు? సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మనకి 69th క్వశ్చన్ ఏంటి? క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మరి ఇందులో ఫస్ట్ పాయింట్, విముక్తి కోసం సినిమా నిర్మాత నారదాసు లక్ష్మణరావు. అండ్ సెకండ్ పాయింట్, అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ విముక్తి కోసం మూవీ ఈస్ నారదాసు లక్ష్మణరావు. సెకండ్, సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన మరో సినిమా వీర తెలంగాణ. A film set in the background of the armed struggle during the second phase movement is వీర తెలంగాణ. And third point is వీర తెలంగాణ సినిమా దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. డైరెక్టర్ ఆఫ్ వీర తెలంగాణ మూవీ ఈస్ ఆర్ నారాయణమూర్తి. ఫోర్త్, రజాకర్ సినిమా 2024 మార్చ్లో వచ్చింది. రజాకర్ మూవీ వాస్ రిలీజ్డ్ ఆన్ మార్చ్ 2024. మరి దీంట్లో ఫస్ట్ నుంచి పాయింట్స్ మళ్ళీ చూస్తే, విముక్తి కోసం సినిమా నిర్మాత ఎవరు? నారదాసు లక్ష్మణరావు. మరి విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎవరు? ఎం ఉదయ్ కుమార్. మనం ఇదివరకు టాపిక్లో కూడా మాట్లాడుకున్నాం. ఈ విముక్తి కోసం సినిమా దర్శకుడు ఎం ఉదయ్ కుమార్. ఈ సినిమా యొక్క నిర్మాత ఎవరు? నారదాసు లక్ష్మణరావు. ఈ సినిమా యొక్క నిర్మాత ఎవరు? నారదాసు లక్ష్మణరావు. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. ద ప్రొడ్యూసర్ ఆఫ్ విముక్తి కోసం ఆర్ ఫర్ లిబరేషన్ మూవీ ఈస్ నారదాసు లక్ష్మణరావు. And the director of this movie is M. Uday Kumar. Director of this movie is M. Uday Kumar. And second, సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన మరొక సినిమా వీర తెలంగాణ. అవును, మన వీర తెలంగాణకి సంబంధించిన అన్ని రకాలుగా, అంటే వీర తెలంగాణలో మనకి ఏ బుక్ చదవకపోయినా వీర తెలంగాణ అనే సినిమా చూస్తే మనకి ప్రతి పాయింట్ అసలు ఏం జరిగింది అనేది చాలా డీటెయిల్డ్గా వీర తెలంగాణ మూవీలో తీశారు. ఎవరు ఆ సినిమా డైరెక్టర్ అంటే ఆర్ నారాయణమూర్తి. కరెక్ట్. మన వీర తెలంగాణ మూవీ ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్. అండ్ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన మరో సినిమా ఇది వీర తెలంగాణ. అవును, సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. వీర తెలంగాణ సినిమా దర్శకుడు ఎవరు? ఆర్ నారాయణమూర్తి. ఇదివరకే మాట్లాడుకున్నాం. సో సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ ఆర్ ఆల్సో కరెక్ట్. రజాకర్ సినిమా 2024 మార్చ్లో వచ్చింది. రజాకర్ సినిమా ఎప్పుడు వచ్చింది? 2024 మార్చ్లో వచ్చింది. రజాకర్ మూవీ రిలీజ్డ్ ఆన్ మార్చ్ 2024. రజాకర్ వాజ్ మూవీ రిలీజ్డ్ ఆన్ మార్చ్ 2024. మనకి రజాకర్ మూవీ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 2024లో వచ్చింది. ఎప్పుడు? 2024 మార్చ్లో వచ్చింది. మరి ఈ సినిమాలో మనకి ఇంద్రజ గారు చాకలి ఐలమ్మ క్యారెక్టర్ చేసారు. చాలా ఎక్సలెంట్గా చేసారు. అండ్
ఈ రజాకర్ సినిమాలో మనకి స్టార్టింగ్ రైతాంగ సాయుధ పోరాటం నుంచి లాస్ట్కి మన తెలంగాణ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా విలీనమైంది అనే అప్పటి వరకు తెలంగాణ నుంచి ఆ తెలంగాణ అనేది లేదంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యే వరకు చాలా క్లియర్గా రజాకర్ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు వచ్చింది? 2024 మార్చ్లో రావడం జరిగింది. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా అంటే రైతాంగ సాయుధ పోరాటానికి సంబంధించి జేఎన్ చౌదరి ఎంట్రీ వరకు కంప్లీట్గా సినిమాలో డైరెక్ట్ చేయడం జరిగింది. సో 4th one is also correct. Rajakar movie was released on March 2024. This movie made based on peasant revolt to J.N. Chaudhary. This movie is made based on peasant revolt to J.N. Chaudhary. So the option 4 is also correct. So option D అన్నీ సరైనవే. సో ఆల్ ఆర్ కరెక్ట్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 70 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? తెలంగాణ రైతాంగ సాయుధం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సో హూ రోట్ ద బుక్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ రివోల్ట్? మరి దీంట్లో ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వేలపాటి రామారెడ్డి, ఆప్షన్ బి సుంకర సత్యనారాయణ, ఆప్షన్ సి వాసిరెడ్డి భాస్కర్ రావు, ఆప్షన్ డి ఏది కాదు. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క బుక్ను ఎవరు రాశారు అంటే మనకి సుంకర సత్యనారాయణ అనే వ్యక్తి మనకి మా భూమి అనే నాటకాన్ని రాసిండు, దాంట్లో దర్శకత్వం వహించిండు. అలాగే వాసిరెడ్డి భాస్కర్ రావు ఈయన కూడా మా భూమి అనే నాటకానికి నిర్మాతగా ఉన్నాడు. సుంకర సత్యనారాయణ దర్శకత్వం మరి నిర్మాతగా ఉన్నారు. ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే పుస్తకాన్ని మాత్రం రాయలేదు. వీరు ఏ నాటకాన్ని తీశారు అంటే మా భూమి, షేక్ బందగీకి శ్రద్ధాంజలి ఘటిస్తూ నాటకాన్ని తీశారు. కాబట్టి ఆప్షన్ బి, ఆప్షన్ సి రెండు సరికాని సమాధానాలుగా చెప్పుకోవచ్చు. మనకి ఆప్షన్ డి అన్నీ సరైనవే, ఆప్షన్ డి ఏది కాదు అనేది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే వేలపాటి రామారెడ్డి గారు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. హూ రోట్ ద బుక్ ఆఫ్ తెలంగాణ పీజెంట్ రివోల్ట్? సో వేలపాటి రామారెడ్డి wrote the book of తెలంగాణ పీజెంట్ రివోల్ట్. సో ఆప్షన్ ఏ is a correct answer. మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.